వెల్కమ్ టు సుమన్ టీవీ. సో హెన్నా పౌడర్ తోని మనం హెయిర్ డై తయారు చేసుకోవడం ఎలాగా, అంటే జుట్టుని నల్లబరుచుకోవడానికి దీన్ని ఎలా వాడుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, ఇక అప్లై చేసుకునే పద్ధతి ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి అమ్మ. గురుజీ, ఒకప్పుడు మీరు చెప్పారు హెయిర్ డై, మీ స్పెషల్ హెయిర్ డై దాన్ని తయారు చేసి వాడితే జుట్టు నల్లబడిపోతుందని. అది చాలా వర్క్ చేసింది, చాలా కాల్స్ కూడా వచ్చాయి. అయితే హెన్నానే రెగ్యులర్గా హెన్నా అప్లై చేసుకుంటూ ఉంటారు, సో కండిషనింగ్ కోసం, జుట్టు పెరగడం కోసం. మీరేం చెప్పారంటే దీంతో కూడా మనము హెయిర్ డై అనేది తయారు చేసుకోవచ్చు, దీంతో కూడా జుట్టుని నల్లబరుచుకోవచ్చు, సో అది రివర్స్ అవుతుంది అని. అసలు ఏంటి గురూజీ? సహజంగా మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ డ్యామేజ్ అవటం వల్ల, అలాగే రక్తంలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ లేకపోవడం వల్ల, రక్తం ఎంత ఉండాలో అంత లేకపోవడం వల్ల మనకి మ్యాక్సిమం వచ్చే సమస్యలన్నీ కూడా. దాంట్లో ప్రధానంగా అందరికీ ఆహార్యం జుట్టు. ఇప్పుడు మీరు నా జుట్టును చూస్తున్నారుగా, మనం లాస్ట్ వీక్ కొన్ని ఎపిసోడ్స్ చేసాం, ఇప్పటికి తేడా కనిపిస్తున్నారు. నిన్న అంటే నేను ఏదైతే ప్రాసెస్ చేసాం అది పెట్టి ఇవాళ, అంటే దానికి మనం మినిమం నిన్న మార్నింగ్ హెన్నా అప్లై చేసి, అలాగే మళ్ళీ నిన్న ఈవినింగ్ ఇండిగో అప్లై చేయడం ద్వారా ఈ కలర్ న్యాచురల్గా వితౌట్ డై బ్లాక్ కలర్ వచ్చింది. ఇది మనం లాస్ట్ టైం ఇంతకుముందు మన దాంట్లో తయారు చేసిందే మన ప్రాసెస్గా పెట్టి, నాకు అనిపించింది దీనికి ఒక మంచి పేరు పెట్టాలని కూడా. మనం తల మీద ఏం పెట్టుకుంటాము చూడండి, వీళ్ళు మిస్ ఇండియా ఏం పెడతారు, కిరీటం కదా. ఇప్పుడు మనం హెన్నా ఎలా పెట్టుకుంటాం, అవును, ఇలా కొప్పులాగా కిరీటం లాగే పెడతాం. అంటే తలకి కిరీటం పెట్టుకోవాలనే కోరిక దీనికి. అంటే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, దీనికి సూర్యుడికి సంబంధం ఉంది. సూర్యశక్తిలో ఆ రంగు ఎరుపు రంగు కాపర్ కలర్లో ఉంటుంది. మనకి హెన్నా పెట్టిన వెంటనే వచ్చే రంగు కాపర్ రంగు, రాగి రంగు వస్తుంది. అలాగే జుట్టు తెల్లబడేటప్పుడు కూడా రాగి రంగు నుంచి తెల్లగా మారిపోతుంది. అందుకని దీనికి సన్ క్రౌన్ అని పేరు పెట్టా. సన్ క్రౌన్, సూర్య కిరీటం తలకు పెట్టుకుంటాం, అలాగే చేతులకు కూడా పెట్టుకుంటాం, అంటే గోరింటాకుని కాళ్ళకు కూడా పెట్టుకుంటారు. కానీ ఇందులో చాలా రకాలు మిళితం చేయడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి మంచి నిగారింపు. అంటే మనిషి అందం జుట్టుతోటే, కేశాలంకరణతోటే అది బాగా కనిపిస్తుంది. కాబట్టి మనం దాని మీద ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన ఆహారపు అలవాట్ల వల్ల మనం జుట్టుని చాలా వరకు కోల్పోతాం. సహజంగా రోజుకు ఒక మినిమం 50 వరకు ఊడిపోతాయి అంటారు, కానీ అది మళ్ళీ వస్తాయి. కానీ ఆ రావటానికి సరిపడ వాతావరణాన్ని మనం క్రియేట్ చేయకపోతే 50 మొత్తం ఊడిపోయి అక్కడ ఒక క్రికెట్ ప్లే గ్రౌండ్ తయారవుతుంది. అందుకని ఏంటంటే మనం సహజ సిద్ధంగా మన ఇంట్లో ఉండేటువంటి వీటిని ఉపయోగించుకొని ఒక డై అనొచ్చు, కలర్ బ్లాక్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా మీరు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి దీన్ని పెట్టుకుంటూ ఉండాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత ఎక్కువ పెడితే తల చల్లబడుతుంది. తల చల్లబడడం ద్వారా అక్కడికి రక్త ప్రసరణని పెంచాలి. మనం రక్త ప్రసరణ పెరుగుతుంది. దాని ద్వారా మనకి నెమ్మదిగా చాలా టైం పట్టేస్తుంది. మీ ఇంచుమించు మీరు రెగ్యులర్గా నెలకి ఒక 2 సార్లు పెట్టుకుంటే సంవత్సరంలో మీకు చాలా వరకు జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది. నా హెయిర్ చాలా బాగా ఎక్కువగా పెరిగింది ఈ మధ్య. ఈ రెగ్యులర్గా పెడుతూ ఉండడం వల్ల గ్రోత్ పెరుగుతుంది, జుట్టుకి సంబంధించిన సంరక్షణ ఏర్పడుతుంది, స్మూత్గా కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు ఎంత హెవీ హెయిర్ ఉన్నప్పుడు అది గట్టిగా లేకపోతే ముళ్ళలాగా ఉందనుకోండి, చూడడానికి అగ్లీగా ఉంటుంది. అది స్మూత్గా ఉండాలి. మనం టచ్ చేసినా కూడా అది తెలియాలి. ఇంత హెయిర్ ఉన్నా నాకు బరువు అనిపించకూడదు. దానికోసం మనం కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని కలపడం ద్వారా, ఇందులో ప్రధానంగా ఇవి అవిసెలు, అద్భుతమైనటువంటి పోషకాలు కలిగినటువంటి గింజలు. దీనికి అగస్య పుష్పము అని పేరుంది. అగస్త్యుడు అంటేనే సూర్యుడికి సంబంధించినటువంటి శాస్త్రాలు మనకు అధ్యయనం చేసిన ఋషులలో శ్రేష్ఠుడు. ఇది అగస్త్య పుష్పం యొక్క, అంటే అగస్త్య చెట్టు, అవిసె చెట్టు గింజలు. దాంట్లో మనకి సిరం తయారవుతుంది. ఆ జుట్టుని సంరక్షిస్తుంది, పోషకాలను ఇస్తుంది. నెమ్మదిగా మనకి మళ్ళీ బ్లాక్, అంటే వైట్, నల్లదనం నుంచి తెల్లగా అయింది, తెల్లదనం నుంచి మళ్ళీ నల్లగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. అంత శక్తి ఉంది. ఉల్లిపాయల్లో ఉన్నటువంటి దీనికి చుండ్రుని పోగొట్టే గుణం ఉంది. జుట్టుని మనకి బాగా వేడి చేసినప్పుడు ఉల్లిపాయను తింటే చలవ చేస్తుంది.
ఇది తలకు కూడా చలువదనం ఇస్తుంది. ఆ పై తొక్కలని తీసుకోవడం ద్వారా మీకు పొరలులా ఉంటుంది. అంటే మన జుట్టుకి ఎలా అయితే రూట్స్ ఉంటాయో ఆ లోపల కూడా లేయర్స్, దానికి కూడా ఇందులో ఉన్నటువంటి ఆ ఉల్లి పొర ఏదైతే ఉందో అది మనకి జుట్టుకి సంరక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే కలబంద గురించి అందరికీ తెలిసింది. మెంతులు కూడా చలువదనాన్ని ఇవ్వడం ద్వారా షైనింగ్, స్మూత్నెస్ కూడా వస్తుంది. జుట్టు కోసం మెంతులు అసలు ప్రతి దాంట్లో వాడాలి. అలాగే కలబంద గుజ్జు, కలోంజీ సీడ్స్, అలాగే కలరింగ్ కోసం నువ్వులు, నల్ల నువ్వులు తీసుకోవడం. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ క్షారగుణం ఏదైతే ఉందో మన తలలో చుండ్రు, ఎసిడిటీ లెవెల్స్ తగ్గించడం ద్వారా రక్షణని ఇస్తుంది. ఇవన్నీ మనం పౌడర్గా తీసుకుని దాంతో మనం గోరింటాకుని కలుపుకోవడం రంగు కూడా వస్తుంది. సో ముందుగా ఏం చేద్దాం గురూజీ? వీటిని లైట్గా వేయించమా, లైట్గా పౌడర్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఒక గంజిలాగా చేస్తామా దీన్ని? పౌడర్ అవుతుందమ్మా. అంటే అప్పటికప్పుడు చేసుకుని పెట్టుకోవడానికి గంజిలా చేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ గోరింటాకు పౌడర్ ఉంది. గోరింటాకు ఉంటే డైరెక్ట్ మనం వాటర్ లో బాయిల్ చేసుకుని పేస్ట్ చేసుకుంటాం. ఇది నిల్వ ఉంటుంది. ఈ పౌడర్ నిల్వ ఉంటుంది, అప్పటికప్పుడు మనం కలుపుకోవచ్చు. సెపరేట్ గా పౌడర్ చేయాలమ్మా. అంటే మనం ఒకే దాంట్లో చేసేద్దాం. పౌడర్ అన్ని కలిపి చేసేయచ్చు, ఇబ్బంది ఉంది. సో నెక్స్ట్ కలోంజీ యాడ్ చేద్దాం. కలోంజీ ఫర్ బ్లాక్, జుట్టు బ్లాక్ చేయడానికి, ఇంకా పోషణకు కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా అంటే మనం ఒకటే ఫైనల్గా ఎసిడిటీ లెవెల్స్, ఆమ్ల గుణాలను తగ్గించడం ద్వారా జుట్టు పోషణకి, అంటే రక్తాన్ని పైకి ఆకర్షించాలి, రక్తం పైకి చేరాలి. రక్త సరఫరా తగ్గింది కాబట్టి మనకి జుట్టు అంటే మెలనిన్ డెఫిషియన్సీ చాలా రకాలు ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయాలంటే అక్కడికి రక్తం సరఫరా పెరగాలి ఫస్ట్. అందుకే నేను చూడండి, మీరు రెగ్యులర్గా నూనె రాసి మసాజ్ చేయండి అంటారు. ఆ రక్త సరఫరాను పెంచితే ఆటోమేటిక్గా చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. సో నెక్స్ట్ ఏంటి గురూజీ? చిట్టుపట్లాడుతున్నాయేమో, ఇది తీసేయండి. అవిసె గింజలు చిట్టుపట్లాడతాయి. అలా నువ్వులా జస్ట్ గోరువెచ్చగా చేస్తాను, పౌడర్ అవ్వాలి. సో మెంతులు కూడా యాడ్ చేద్దామా? మనం హెన్నాతోని హెయిర్ డై తయారు చేస్తున్నాము, అది నిలువ ఉంటుంది. అంటే 15 days ఒకసారి పెట్టుకోవాలన్నప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకోవడం ఇదంతా కష్టం ఉంటుంది. ఇది సింపుల్గా మార్నింగ్ లేచిన వెంటనే ఒక స్పూన్ కలిపేసుకొని, అంటే ముందు రోజు నైట్ ఆనియన్ పొట్టు ఎందుకు ఫేమస్ అయింది అంటే జుట్టు పెంచడానికి. ఇది దీంట్లో ఉండే అవి జుట్టు లాగా ఉంటాయి కాబట్టి, సో జుట్టు పెంచడానికి ఇది ఇండికేట్ చేస్తుంది అసలు ఇలా ఉంటుంది జుట్టు పెరగడానికి అని. ఆనియన్ ఆయిల్ కూడా చెప్తూ ఉంటారు గురూజీ, ఆనియన్ సీడ్ ఆయిల్ అని చెప్తూ ఉంటారు, లేదా ఆనియన్తో జ్యూస్ తయారు చేసి కూడా హెయిర్కి పెడుతూ ఉంటారు. అంటే మన టార్గెట్ జుట్టుకి చలవ చేయాలమ్మా. అంటే తలలో వేడి పెరగడం వల్ల మనం అక్కడ రక్తం పలచబడిపోయి రక్తంలో ఉన్నటువంటి క్వాలిటీస్ అందక, పోషకాలు అందక జుట్టు సహజ స్థితిని కోల్పోతుంది. దాన్ని మనం తీసుకురావడానికే ఇవన్నీ ఇన్ని రకాలు కూడా. ఇది అంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా. ఇందులో ఎన్నో రకాల పోషకాలు మన శరీరానికి అవసరమైనటువంటి ఆ శక్తిని ఉల్లిపాయ ఇస్తుంది. అవును, ఇది నల్లగా అయిపోవాలి. ఈ కలర్ అలా పట్టేస్తుంది అని చెప్తారు గురూజీ. అంటే ఇక్కడ మనం అవిసె గింజలు కూడా వాడుతున్నాం కాబట్టి పట్టుకుని ఉంటుంది, జిగురుగా ఉంటుంది. మెంతులు ఎక్కువ కాలం డైలాగా పనిచేస్తుంది, త్వరగా అది తెలుపుదనాన్ని రానికుండా చేస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా డైలీ హెయిర్ వాష్ చేసే వాళ్ళకి త్వరగా కలరు, మీరు అంటే మనం హెయిర్ డై ఎందుకు వద్దు అంటే అవి కెమికల్స్ కాబట్టి మనం కంటి చూపుకి కానీ హీరింగ్ సమస్యలకి, స్కిన్ సమస్యలు వస్తాయి కాబట్టి న్యాచురల్ దానికోసం ఆలోచిస్తున్నాం. మ్యాక్సిమం అందరూ కూడా ఎక్కువ హెయిర్ డైల్కి వెళ్ళిపోతున్నారు. అవకాశం ఉండి చేసుకోగలిగితే ఇలాంటివి చేసుకుని పెట్టుకుని రెగ్యులర్గా మనం యూజ్ చేస్తుంటే దీంతోపాటు మనకి ప్రత్యక్షంగా కనిపించే రంగు కాకుండా తలకి చలువదనాన్ని ఇస్తుంది, చూపుకి చలువదనాన్ని ఇస్తుంది.
ఆఫ్ చేయొచ్చు గురూజీ. చేసాము. సో ముందుగా ఇవి పౌడర్ చేద్దామా. దీంట్లో మనం ఫ్లాక్స్ సీడ్స్ వేసాము అండ్ మెంతులు అవిసె గింజలు కలోంజీ సీడ్స్. సో దీన్ని ఒక పౌడర్ లాగా చేస్తున్నాము. సరిపోతుందా గురూజీ? మెత్తగా చేసుకోవాలమ్మా. అప్లై చేసుకునేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం. ఓకే. ఇది మనం జల్లించేస్తే చాలా మంచిది, స్మూత్గా. ఓకే. సో ఆనియన్ పీల్ పౌడర్. సో గురూజీ ఆనియన్ పీల్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అన్ని సమభాగాలలో తీసుకోండమ్మా. 50 గ్రామ్స్ కింద తీసుకోవచ్చు. ఉల్లిపాయ పక్కలు 50 గ్రామ్స్ అంటే చాలా ఎక్కువ వస్తాయి రావాలి. సో ఇప్పుడు ఇదంతా ఈ పౌడర్లో మనం ఇప్పుడు గోరింటాకుని మిక్స్ చేస్తాం. అలాగే దీన్ని కూడా మనం కొంచెం వాటర్లా చేయాలి. కలబంద మిక్సీ చేద్దాము. ఇది మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటే సరిపోతుంది. అలోవెరా ఇలా జ్యూస్ పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక 3 స్పూన్లు అందులోకి తీసుకోండి. సో మనం ఎప్పుడైతే హెన్నా అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఇలా తయారు చేసి పెట్టుకున్న మిక్స్చర్ని ఒక 3 స్పూన్స్ తీసుకోవాలి. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకోండి మీకున్నటువంటి హెయిర్ని బట్టి. అదొక 5 స్పూన్స్ తీసుకోండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్టోర్ చేసుకోవచ్చు. గురూజీ అలోవెరా జెల్ మనం బ్లాక్ దాంట్లో మిక్సీ వేసాం కాబట్టి ఇది బ్లాక్ కలర్ వచ్చేసింది. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. హెన్నా వాడకం అనేది ఇప్పుడు బాగా పెరిగిందమ్మా. అందుకని చాలా మంది ఆలోచిస్తున్నారు, చేస్తున్నారు. అయితే గురూజీ జనరల్ గా కూడా అవేర్నెస్ అనేది వచ్చింది. అంటే ఇంట్లో నార్మల్ మొక్కలు నాటుకునే బదులు ఈ మెడిసినల్ ప్లాంట్స్ అనేవి నాటుకుంటే కనుక మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి అని. సో ఇది ఇలా ఒక రోజు నైట్ అంతా ఉంచేయాలా గురూజీ? అంటే కనీసం మినిమం ఒక 2 అవర్స్ అన్నా ఉండాలమ్మా. సో మీరు ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు. ఓకే. మీకు లెమన్ కలర్ రావడానికి ఉపయోగపడుతుందమ్మా. అద్భుతమైనటువంటి హెయిర్ ప్యాక్. హెయిర్ ప్యాక్. సో దీనివల్ల జుట్టు పెరుగుతుంది, జుట్టు షైన్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గిపోతాయి, డ్రై తగ్గిపోతుంది. అంతేకాదు హెయిర్కి కలర్ వస్తుంది. న్యాచురల్గా మళ్ళీ మీకు బ్లాక్లోకి కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా దీన్ని వాడుకుంటూ ఉండాలి. ఎస్ ఖచ్చితంగా గురూజీ. అయితే గ్రే హెయిర్ వస్తుంది అన్నప్పుడు సో ఇంటేక్ తీసుకోవడానికి ఎటువంటి వెజిటబుల్ జ్యూస్ అనేది మీరు చెప్తారు? ఇది చర్మ వ్యవస్థకు సంబంధించింది, అలాగే బ్లడ్కి సంబంధించింది కాబట్టి మునక్కాడ బాగా పనిచేస్తుందమ్మా. అలాగే దొండకాయలు కూడా తీసుకోవాలి. మన ఆహారపు అలవాట్లో దొండకాయని విరివిగా తీసుకుంటూ మునక్కాడని వాడుకుంటూ ఉంటే ఇంటర్నల్గా కూడా మనకి ఉపయోగపడుతుంది. B12 డెఫిషియన్సీని తగ్గిస్తుంది, రక్తాన్ని వృద్ధి చేస్తుంది. తద్వారా మనకి పర్మనెంట్గా ఇవన్నీ అవసరం లేకుండా నెమ్మదిగా అంటే ఇంటర్నల్గా కరెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా గురూజీ. ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే సప్లిమెంట్స్ కాదు, ఫుడ్స్. ఎస్ అయితే గురూజీ దీన్ని నార్మల్గా అప్లై చేసుకోవడమే. ఇంకా ఇక్కడ మనం కొబ్బరి నూనె కూడా పెట్టాం, దీని గురించి మాట్లాడలేదు. దీన్ని ప్యాక్ పెట్టడానికి ముందు చేతులకు కొబ్బరి నూనె రాసుకుని తలంతా అప్లై చేసి పెట్టడం ద్వారా స్మూత్నెస్ పెరుగుతుంది. ఓకే. హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. కొబ్బరి నూనె పెట్టుకుని హెన్న పెట్టుకోండి.
ఆ ఫీల్ని అనుభవిస్తాను చాలా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సో అందరు కూడా ఈ న్యాచురల్ హెయిర్ డైని వాడుకోవాలని కోరుకుందాం. గోరింటాకు ఉంది కాబట్టి చాలా చలవ చేస్తుంది. ఫ్లాక్ సీడ్స్ అనేవి వాడారు మీరు దీంట్లో, అంతేకాదు కలోంజీ సీడ్స్ కూడా వాడారు. ఇక ఆనియన్ పీల్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో సో జుట్టు పెరగడానికి అందరూ కూడా వాడుకోవాలని కోరుకుందాం గురూజీ. సన్ క్రౌన్, సూర్య కిరీటం అందరూ పెట్టుకోవాలి. అందరూ అంటే జుట్టు బాగుంటేనే ఆత్మస్థైర్యం బాగుంటుంది. అది అద్భుతంగా ఆత్మస్థైర్యానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గురూజీ, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ న్యాచురల్ హెయిర్ డైని వాడుకొని అందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు గురూజీ. సూర్యోస్మి.